కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా కృపా కృపా. ఎంతమంది పిల్లలకు నాలుగు ముక్కలు పక్కన వేసి పెట్టిండ్రు? అయ్యో చెప్పాలి, అర్థం కాలే. ఏంటిది? 4 బొక్కలో 4 ముక్కలో, లేకపోతే కొంచెం ఆస్తి, లేకపోతే కొంచెం వాళ్ళకి ఏ బాధ లేకుండా ఉండి పిల్లలను మంచిగా ఉండాలి అని ఆశ ఎంతమందికి ఉంటుంది? నేను చస్తే బాగాలే కానీ నా పిల్లలు మంచిగా ఉండాలని ఆశ ఎవరికి ఉండదా? అయ్యో ఎవరికి లేదా? లేదా? ఎంత మంచి వాళ్ళే మీరు. నేనైతే అదే ఏడుస్తున్నా. అరే బాబు, నేనే చదువు సందే లేకుండా నాకు చదువుకోవాలన్న ఆశ ఉన్నా, నా తండ్రి చదివిపోయలేదు, నా తల్లి చదివిపోయలేదు, నాకు మీరన్నా మీరు చదువుకొని బాగుపడాలి అయ్యా అని చెప్పి నా పిల్లలను గట్టి పట్టుకొని చదివిస్తూ ఉంటాను. ఎవరైనా చదువుకోనికి వస్తానంటే కూడా వాళ్ళని చదువు అని చెప్తుంటాను. మీరు చెప్పారు అట్లా? చెప్పాలి. ఆశ ఉండాలా వద్దా? చెప్పాలి. ఎందుకు? మేమే మా స్థితి సరిగ్గా చదువులేదు. ఇప్పుడు మా అయ్యలు కూలి చేసుకొని అది చేసుకొని పోయిండ్రు. ఇప్పుడు మేము పోయినాక ఏమంటున్నాం? ఏం సంపాదించిపోయిండు, మాకు అప్పులు, ఉండడానికి ఇల్లు లేదు, పోవడానికి లేదు. ఇది మంచోడా? మంచోడా? ఇది ఒక మాట కూడా చెప్తున్నాను. మంచోడు అని ఎప్పుడు అనిపించుకుంటాం అంటే, సామెతలో ఒక మాట ఉంటుంది, మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సంపాదిస్తాడంట. చెప్పాలి. మంచివాడు తన పిల్లలకు. ఈరోజు ఉన్నాడు కొంతమంది తండ్రులు అప్పులు పెట్టిపోతారు, శపిస్తారు పిల్లలంతా తల్లిదండ్రులను. ఏం చేస్తారు? శాపం ఇస్తారు. మా అయ్యనా అడ్డమైన వాడు దొరికిండని. అందుకని ఏ పిల్ల చెప్పండి ఏం చేయదు? మీ పిల్లలకి ఏం చేయదు? చెప్పాలి. ఎవరైనా ఒకవేళ లేకపోతే, అయ్యో మాకెందుకు ఆస్తి సంపాదించుకోవడము, మాకు పరలోకంలో ఉంది కదా, పరలోకంలో ఇది మంచిదే. కానీ దేవుడే చెప్పిండు కదా, పరలోకంలో ఉన్నది భూమి మీద కూడా ఏమన్నాడు? మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మీరు ఫలించొద్దా? చాలామంది ఏంటంటే పరలోకంలో ఆస్తి ఉంది నాకు, ఇంకా అక్కడ ఉంది. ఇవన్నీ మంచిదే, కానీ నిజంగా నువ్వు పరలోకం ఇప్పుడే పోతావా? రేపే పోతావా? నువ్వైనా కానీ పిల్లలు ఉండరా? ఆ పిల్లలకు కొంచెమన్నా ఏదైనా వెనక ముందు ఆసరా పెట్టాలా వద్దా? పక్కలో చెప్తలేరు చూసిండ్రా? ఎంతమంది పిల్లలకు అప్పులు మిగిలించిపోతారు? వాళ్ళు చెప్పండి. అలలుయా. అమ్మో సంతోషం సంతోషం. ఎవరు చెప్తలేరు. పోనీ నా పిల్లలకు మంచి తండ్రిగా, మంచి తల్లిగా నేను ఉండాలనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యా చెప్పండి. మంచి తల్లిగా, మంచి తండ్రి, జ్ఞానవంతురాలు తన పిల్లల గురించి, తన పెనిమిటి గురించి ఆలోచన చేస్తుందంట. ఖర్చు వేసే భర్త అయితే 10 రూపాయలు పక్కనేసేది గుణవతురాలైన భార్య. వచ్చిందంతా తినుకుంటూ కూర్చుండేది సరైంది కాదు. అమ్మాయి ఇప్పుడు చెప్తున్నా. మీరు ఎంతమంది ఉండు కదా, వచ్చిందల్లా తిందాం రేపు ఏమన్నా కానీ, రేపటితో మనకేముంది? రేపు ఉంది, రేపటి లేదు, రేపటికి రూపు లేదు. ఎందుకు లేదు? రేపు పరలోకం పోవా? స్తోత్రం కలుగును గాక. ఇల్లు చక్కబెట్టుకో. ఏం పెట్టుకో? కట్టేపాలే. ఏం చక్క పెట్టుకున్నాడు చూద్దామా? నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఇది ఎవరు చెప్తుండ్రు? చెప్పాలి గట్టిగా. నీ ఇల్లు లోపల స్థలం ఉంది, లోపల రావచ్చు. నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని. ఎక్కడ తిప్పిండు? వినవాలే నాకు. ఎక్కడ తిప్పిండు? వినవాలే. కొంచెం మీరు తిప్పండి. ఎక్కడ తిప్పుతారు? మీకు ఏదన్నా వచ్చిందనుకో, అనారోగ్యం వచ్చిందంటే చలో బాగో డాక్టర్. గోడ తట్టు కాదు. స్పెషలిస్ట్ ఎక్కడుండు? ఎక్కడ స్పెషలిస్టు?
లక్షల రూపాయలు పక్కన పెట్టుకుంటారు, 50,000 పక్కన పెట్టుకుంటారు, 10,000 పక్కన పెట్టుకుంటారు కొంతమంది 4 లక్షలు, కొంతమంది 10 లక్షలు. ఎందుకంటే రోగం మీద పనికొస్తాయి. నువ్వే పెట్టుకున్నావు రోగాలకు పైసలు. అమ్మా, కొంతమంది దాచిపెట్టుకున్నారు పైసలు. దేనికి తెలుసా? రోగాలకు పనికొస్తాయి. దేనికి వస్తాయి చెప్పాలి, ఏమంటారు? ఎంతమంది అట్లా పాలసీ ఎందుకు? రోగాల గురించి. వాళ్ళ ఆలోచననే అది ఉంటుంది. ఏమని? రేపు 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 నేను బాగా లేకపోతే నన్ను ఎవరు చూస్తారు అంటే, నేను రేపు నువ్వు బాగా ఉండవని నువ్వు చెప్పేసిన వాడా, అదే ఆమెనైపోతుంది. రేపు నేను బాగా లేకపోతే నన్ను ఎవరు చూస్తాడు, అందుకే కొన్ని దాచిపెట్టుకున్నా అంటారు కదా. నువ్వు దాచిపెట్టుకునే దేని గురించి? నీకు రోగం వస్తుంది, నువ్వు హాస్పిటల్లో పడతా, నన్ను ఎవరో పెట్టుకుంటారు, నా పైసలతో నేనే పోతా హాస్పిటల్కి అని చెప్పి పైసలు దాచిపోయినా. मेरा पैसा किसके लिए? बीमारी आता उसके लिए छुपा के रख लिया मैं. ఎంతమంది రోగం గురించి పైసలు దాచిపెట్టుకుంటారు. అరే, ఆ రోగం పోవాలంటే డాక్టర్ కాదు, పరమ వైద్యుడు. నువ్వు ఏం దాచిపెట్టుకుంటే మంచిది? ఎంతమంది ఇష్టపడతారు? ఏం దాచిపెట్టుకుంటే నువ్వు మంచిగా అవుతావు? ఇజికి ఒక మంచి సాక్ష్యం ఇచ్చిండా, చూడండి అక్కడ. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై. ఓ ప్రభువా, అందరు చెప్పండి ఇలా. ఓ ప్రభువా, అందరు చెప్పాలి, ధైర్యం చెప్పాలి మాట. ఓ ప్రభువా, 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 నేను ఏమేం మంచి పనులు చేసినావు చెప్పండి. ఏమేం మంచి పనులు చేశావు? అది చెప్తలేరు మీరు. సరే ఏమేం మంచి పనులు చేశావు? అయ్యో చెప్పాలి, ఏమేం మంచి పనులు? ఉంటేగా చెప్పడానికి ఉన్నాయా? మరి చెప్పండి. మరి నేను ఏమేమి మంచి పనులు చేసినో అవి జ్ఞాపకం చేసుకో. చెప్పాలి. పరమేశ్వర్ తు దేఖ్ मैं क्या क्या अच्छे अच्छे काम कर चुका हूं, उसे तू याद कर. దేవునికి గుర్తు చేయవలసింది ఏంటి? అమ్మా, నువ్వేం చేయలే? ఎంతమంది చేసిన మంచి పనులు చెప్తలేదు. చూసిరా, మంచి పని చేసిన వాళ్ళకు పాలసీ అవసరం లేదు, డాక్టర్ల దగ్గర డబ్బు అవసరం, దాచిపెట్టిన అవసరం లేదు. మంచి పనులు చేస్తే అవే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాయి. తప్పట్లు కొట్టిన మాట. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నువ్వు చేసే మంచి పనులే నీకు రోగాతిశయం మీద ఉపయోగపడతాయి. ఆపద వచ్చినప్పుడు నువ్వు చెప్పడానికి ధైర్యం ఉంటుంది. దేవా, నేను చేసిన మంచి పనులు నువ్వు ఈరోజు ఇంతకుముందు ఏమేం చేసినో అన్నీ గుర్తు చేసుకో. దేవునికి గుర్తు చేయాలి. నేను మంచోని కాకపోవచ్చు ప్రభా, కానీ ఎన్నో అన్ని చెప్పండి. ఏమని అమ్మా చెప్పాలి? ఏమని? నీకు బాగలేదు కదా, నువ్వేం చెప్పాలి? నేను చేసిన మంచి పనులు గుర్తు చేసుకో చెప్పాలి. ఏమనాలి? దేవుడా నన్ను బాగా ఎందుకు చేయాలి అంటాడు. ఎందుకు చేయాలి? నేను ఏమన్నా ఫీజు తెచ్చినావా అని అడతాడు. ఫీజు ఇచ్చినావా? అమ్మ, డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు? ఫీజు ఎంత? ఫీజు కిత్తాలా? तो परमेश्वर को बोलना चाहिए, फीस कितना लेके आया? परमेश्वर बोला, मैं कितने अच्छे अच्छे काम करा, वो मेरे पूरा फीस है, मैं पहले से बन चुका हूँ. ఎంతమంది కట్టిరు ఫీజులు? ముందుగానే కట్టేసినాక ప్రభా. ఏం కట్టావు? ఏం కట్టినావు? నువ్వు ఏమేం చేసినావు? నీ మంచి పని, మంచి పనులు ఏమేం చేసినావు వాటిని దేవునికి వివరించి చెప్పాలి. హిజ్కియా చేసిన మంచి ప్రవర్తన ఏంటి తెలుసా? వాళ్ళ తండ్రి పరమ దుర్మార్గుడు. హిజ్కియా తండ్రి ఎలాంటి తెలుసా? చెప్పనా? చెప్పాలా? వింటరా? వాళ్ళ తండ్రి బురద. చెప్పాలండి ఏంటిది? బురద అని అర్థమైందా? పక్క బురద అంటే ఆత్మీయ జీవితం లేదు, పవిత్రత లేదు, అన్నీ ఉన్నాయి. తాగుపోతాడు, తిరిగిపోతాడు అన్నట్టుగా అన్ని పరిస్థితుల్లోనే. అలాంటి బురదలోంటి తామర పుష్పం బయటకు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఒక తామర పుష్పం లాంటి వాడు హిజ్కియా. బురదలో నుండి బయటకు వెళ్ళిన తామర పుష్పం లాంటి వ్యక్తి. एक चिकड़ में से ना, उसका बाप ऐसा चिकड़ की तरह काम करता था, लेकिन चिकड़ में से एक कमल की तरह, कमाल की फूल की तरह ఉగాస వ్యక్తి హిజ్కియా. ఆయన చేసిన మంచి పనులు ఏంటి తెలుసమ్మా? ఎక్కడ విగ్రహాలు ఉంటే అక్కడ
టపాల్ పలగొట్టడం స్తోత్రం కలగను గాక. దేవుడు కాదని చెప్పి దేవుడిని ఎవరన్నా ఆరాధిస్తుంటే చాలు దాన్ని తీసి పడేసేవాడు. ఈరోజు మనం ఇప్పటిదాకా మనం కీర్తన చెప్పినాం కదా, ఏమని? సమస్త దేవతల కంటే పూజనీయుడు ఘనమైన వాడు యెహోవాయే. అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి హిజ్కియా. ఆమేన్. ఆయన లోపల ఉన్న సుగుణము ఎంత, నా మంచితనం ఏంటో చూసుకో ప్రభువా, నేను చేసిన మంచి పనులు చూడు అని అన్నాడు. ఏం చేసినావు మంచి పనులు అంటే చూపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. వాటిని ఎత్తిపట్టి చూపిస్తున్నాడు. మనం కూడా చూద్దామా? 2 రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం మొదటి నుంచి చూడమా, తగడగా చూడండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా. ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? నీ సన్నిధిలో సత్యంతో నడుచుకున్నా. చెప్పండి, ఏమన్నాడు? నీ సన్నిధిలో నేను. ఈరోజు మీరు ఈ మాట చెప్పాలి. నీకేదైనా ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, వ్యాధి వచ్చింది, సమస్య వచ్చింది, అప్పుడు నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే సత్యముతో. ఎట్లా? నా లోపల అసత్యాన్ని లేదు. నీ సన్నిధిలోకి ఎప్పుడు వచ్చినా సత్యంతో వచ్చినా. చెప్పండి, ఎట్లా వచ్చినా? అయ్యో చెప్పాలి. అందుకే ఇక్కడ ఆయన మందిరంలోకి నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటే, ఇప్పటిదాకా చెప్పినాను, ఏముందని వస్తున్నాము చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పినాను? ఆయన సన్నిధిలో ఏముంటుంది? మహిమ. అక్కడ చెప్తున్నాడు, నేను నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి సత్యముతో వచ్చిన. సత్యాన్ని నేను అమ్మలే, సత్యాన్ని పక్కన పెట్టలే. అమ్మా విజయమ్మ ఎక్కడున్నావు? ఏం అడగలే? నాకు కష్టం తీసేయి ప్రభా, రోగం తీసేయమని అడగాలి. హిజ్కియా సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడిచిన్నో. చెప్పండి ఒకసారి. ఎంతమందికి ఇంట్లో అనారోగ్యం ఉంది? ఎంతమంది ఇంట్లో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి? అమ్మా చెప్పాలి. అక్కలారా అయ్యలారా చెప్పండి, ఇంట్లో సమస్యలు ఉన్నాయా? ఇంట్లో బాధలు ఉన్నాయా? అయితే నువ్వు చెప్పవలసిన మాట సత్యముతో చెప్పండి. సచ్చాయిసే మరి తెరే భవన్ మీకు ఇస్తారా చలా. అందుకని ఇది సాక్ష్యం. మనం అయ్యా ఏం చెప్పు, నీకేదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చెప్పాలి? సత్యంతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నా. అందరూ చెప్పండి, నా వెనకాల గట్టి చెప్పండి. సత్యంతో యేసయ్యా నేను, కొంచెం గట్టి చెప్పండి సార్. సత్యంతో ఎట్లా నడిచినా? ఎవరు చూసిండ్రు? నువ్వే కదా నన్ను చూసినావు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను ఏ రోజైనా నీ సన్నిధిలో అక్రమంగా ప్రవర్తించినా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పలికే మాటని బట్టి దేవుడు అద్భుతం చేయబోతాడు. స్తోత్రం కలుగును గాక. ఆ దంపు, ఆ ధైర్యము, ఆ సత్తా నీ హృదయంలో ఉండాలి. సత్యంతో నేనున్న ప్రభా నీ మందిరంలో. ఎక్కడున్నా నేను? ఈరోజు నీ సత్యాన్ని పాడు చేయడానికి సాతాను వెంబడిస్తున్నాడు. ఎక్కడ సత్యంగా వీళ్ళు నడుస్తారేమో అని చెప్పి ఆదివారం చర్చికి రానియకుండా చేస్తాడు. ఎందుకు వస్తాడు బాబా? ఏం చేస్తాడు? నువ్వు సత్యంతో ఉంటావు, అందుకే నేను పోనీ నేను టైంకు 12 గంటలకు ప్రార్థిస్తావు చేయనియా, 3 గంటలకు ప్రార్థిస్తావు చేయనియా. అమ్మో వీళ్ళు ప్రార్థన గ్రూపులు ఉంటారంట, నేను ఎట్లా కూర్చొని నిన్ను సత్యంలో ఆ సాక్ష్యం లేకుండా సాధారణ నేను చేయాలని చూస్తాడు. ఏం చేస్తున్నాడు? సత్యంతో నువ్వు చెప్పి నీ ధర్మశాస్త్రంలో నువ్వు ఏం చెప్పినావు? అమ్మా ఏం చెప్పినావు? నువ్వు సత్యంతో నిందారహితంగా ఉండి నా సన్నిధిలో నడమని అబ్రాహాంతో చెప్పినావు కదా ప్రభా. అట్లే సత్యంతో నేను కూడా ఎట్లా వచ్చినా? కన్నీళ్ళైనా కష్టమైనా ఏదైనా నీ సేవకులు చెప్పింది నేను విన్ననా లేదా? మనుషులు సేవకులు మనుషులు, వాళ్ళు మట్టే, వాళ్ళు విన్నా వినకపోయినా కానీ నువ్వు విన్నావు కదా ప్రభు, నువ్వు చూసినావు కదా ప్రభు. చెప్పండి ఒకసారి, చెప్పాలి. ఎవరు చూసిండ్రు? ఆ మనసులో ధైర్యం నీకు విజయం ఇవ్వబోతుంది.
విజయం ఇవ్వబోతుంది, నీకు విజయం ఇవ్వబోతుంది, నీకు నెమ్మది ఇవ్వబోతుంది. సత్యముతో, సత్యముతో. దేంతోటి చెప్పాలి? నేనే మార్గం, నేనే సత్యం అన్నావు. ఆ సత్యాన్ని నేను ఎక్కడ పక్కన పెట్టలేదు ప్రభు. నీ సత్యమైన వాక్యాన్ని తిప్పి నేను ఎక్కడ నడవలే. నువ్వే వాక్యంలో ఎట్లా చెప్పిందో అట్లా నేను ప్రవర్తించిన ప్రభువా. ఆమేన్. ఇది చెప్పగలిగిన మాట. రెండవ మాట చెప్తున్నాడు, నీ దృష్టికి అనుకూలముగా. ఎవరి దృష్టికి? దేవుని ఆహా, చెప్పాలి. ఎవరి దృష్టికి? అయ్యా చెప్పండి, ఎవరి దృష్టికి? పక్కలకు చెప్పండి. నువ్వు నన్ను చూస్తున్నప్పుడు నీ దృష్టికి నేను అనుకూలముగా. అనుకూలంగా. ఎట్లా కూలంగా? परमेश्वर तेरी दृष्टि के सामने मैं किस तरह चला, तू देखने के समय मैं किस तरह रहता था. అమ్మా, నీ దృష్టికి నేను ఎట్లు? నువ్వు చెప్పవలసిన మాట, అయ్యా నన్ను బాగు చేయి కాదు, నీ దృష్టికి నేను అనుకూలంగా. అయ్యా అమ్మ చెప్పండి, అయ్యా అప్పులు ఎక్కువైనాయి తీసే కాదు, అయ్యా అయ్యా నీ దృష్టికి నేను అనుకూలంగా నేను ఎట్లున్నా? ఒక్కసారి గర్భఫలం లేదా? అయ్యా నీ ముందు నేను ఎట్లున్నా? అయ్యా పెళ్ళిళ్ళు లేవా? నీ ముందు నేను ఎట్లున్నా? అయ్యా అయ్యా చెప్పండి అమ్మా, నేను ఎట్లున్నా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చేసిన పిచ్చి పిచ్చి లెక్కలన్నీ ఉండొచ్చు, కానీ నీ సన్నిధిలో మాత్రం నేను ఎట్లున్నా ప్రభువా? నేను బయట పిచ్చోలాగానే ఉండొచ్చు, కానీ నీ సన్నిధిలో నేను అలా ప్రవర్తించిన ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందరు చెప్పండి ఒకసారి, యేసయ్యా. ఇంకొకసారి ఎక్కడ చెప్పాలి? లోకానికి నేను మంచోని కాదు, ప్రపంచానికి నేను మంచోని కాదు, కానీ నీ దృష్టిలో నేను ఎలాంటి వాడిని? చెప్పండి గట్టిగా. చెప్తలేరు. నీ దృష్టిలో ఎంతమంది ఇష్టం ఇట్లా దర్జాకి రాత్రి చెప్పండి. ఈ ధైర్యంతో నువ్వు చేసే ప్రార్థన నీకు, నీ కుటుంబాన్ని, నీ ఇల్లును చక్క పెట్టుకునే ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దృష్టికి నేను ఎట్లున్నా చెప్పండి. ఎవరి దృష్టికి? గట్టేపాలి. ఆ ఒక్కదాన్ని బట్టి నువ్వు తప్పించబడుతున్నావు. స్తోత్రం కలుగును గాక. లేకపోతే మన మంచితనము మురికి గుడ్డలు. ఆ ఒక్కటి, ఏ ఒక్కటి? నువ్వు దేవుని సన్నిధిలో నీ క్యారెక్టర్ సూపర్ కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావు, నేను ఇంకా బ్రతుకున్నా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే మట్టి 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 కొట్టుకొని పోతారు తండ్రులు చేసినందుకు పిల్లల లెక్కలు. లేకపోతే హిజ్కియా తండ్రి చేసిన లెక్కలకు ఉండొద్దు. కానీ ఆ శాపం ఈయన మీదకి వస్తలేదు. స్తోత్రం కలుగును గాక. కారణం చేసిన ఒక గొప్ప క్రియలు అనేది ఉన్నాయి. ఆమేన్. చూడండి అక్కడ ఏమంటుండో, ఇంకా మంచి మాట చెప్తున్నాడు. నీ దృష్టికి అనుకూలముగా. అమ్మా భావినండి, ఒక వ్యక్తి దేవుని దృష్టికి నమ్మకంగా ఉంటే, నిర్గమకాండం చూడండి, నిర్గమకాండం 15:26 వచనంలో, ఆయన దృష్టికి మీరు నమ్మకమైంది చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఇప్పుడు సత్యాన్ని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. అమ్మా ఎవరి దృష్టికి న్యాయం చేయాలి? దేవుని దృష్టికి. పక్కలో చెప్పండి ఒకసారి, వినవాలే నాకు. ఎవరైనా చెప్పండి, ఎవరి దృష్టికి? నువ్వు బయట 100 చెయ్యి, అది కాదు. సత్యంగా నడుచుకొని ఆయన సన్నిధిలో ఆయన దృష్టికి న్యాయమైన పనులు నువ్వు చేసినావు అనుకో, డాక్టర్కు ఫీజు కట్టే పరిస్థితి నీకు రాదు. చప్పట్లు కొట్టండి వాళ్ళగా. డాక్టర్లకు ఫీజులు కట్టే పరిస్థితి నీకు రాదు. అందుకనే అవకాశం ఉన్నప్పుడే, ఏదన్నప్పుడు చెప్పాలి. ఏమున్నప్పుడు? అవకాశం ఉన్నప్పుడే దేవుని మందిరంలో మంచి మంచి పనులు చేసేయాలి. మళ్ళీ పోతే రాదు. వస్తుందా? అవకాశం ఉంటేనప్పుడే, దొరికినప్పుడే, అవకాశం దొరికినప్పుడు ఆయన సత్యంలో సరిగ్గా నడుచుకోవాలి. అందుకనే అన్నాడు, యవ్వనం ఉన్నప్పుడే, మంచి బలం ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించాలంట.
వయసు ఉన్నప్పుడే నలుగురిని కనేయాలంటాడు. తర్వాత పోతే రాదు అనేసి. అవసరం ఉన్నప్పుడే డబ్బులు కాదు చంపాల్సింది. దేవుని సన్నిధిలో కొన్ని మంచి మంచి పనులు చేసి పక్కన పెట్టానుకో, అవి నీకు చాలా పనికొస్తాయి. నువ్వు చేసేది నీకు, నీ పిల్లలకు, తరతరములు అంటే ఒక వ్యక్తి చేసే పని 3-4 తరముల వరకు దీవెనకరంగా మారబోతుంది. నువ్వు దీవించబడాలంటే తరతరములకు దీవెన. ఆయన దృష్టికి న్యాయమైనది చెప్పు. ఎవరి దృష్టికి చెప్పాలి? అక్కడ ఏమంటుండు? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ, చూడండి, ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు నీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని. చప్పట్లు కొట్టండి. ఏం చేయబోతున్నాడు? వస్తే కూడా నిన్ను స్వస్థపరిచి యెహోవాను. చేపలు కూడా నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను. ఈ రాత్రి నువ్వు విడుదల పొందబోతున్నావు. నెమ్మది నిమిదికి రాబోతుంది. అద్భుతం దేవుడి ఇవ్వబోతున్నాడు. వడ్డీలు కట్టింది చాలు, కన్నీళ్ళు గార్చింది చాలు. ఒక్క మాటను చెప్పాలి, నీ దృష్టికి నేను ఎట్లున్నా ప్రభు చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎంతమంది కదా, నేను దేవుని సన్నిధిలో ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఫస్ట్ ఆయన చేసిన పనులు ఈ అన్యుల ఆచారం చొప్పున నడవలేదు. హిజ్కియా ఎక్కడ విగ్రహం కనిపిస్తుంది అనుకో, రాత్రి పూట పోయేటోడంట. ఎప్పుడు పోయేటోడు చెప్పాలి? రాత్రిలో పూట పోయి దాన్ని మెల్లగా ఆ ఉన్న స్థానంలోకి వెళ్ళి తీసేసి పగలగొట్టేస్తుండే. స్తోత్రం కలుగును. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు పనికిరానని మూర్ఖులను దేవుడు ఎందుకు వాడుకుంటాడనంటే వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి. క్రీస్తురాజయ్య గారు నాకు చెప్తుండే, ఏమని, ఏదన్నా ఎవరైనా ఇండ్లలో విగ్రహాలు తీయాలి, లేకపోతే ఎవరైనా చేతపడి ఉంది వాళ్ళ దగ్గర ఏమన్నా ఎవరిని వీళ్ళు అలా అని అడగకపోతున్నాయి. ఖచ్చితంగా నేను అప్పుడప్పుడు చర్చకు పోతే ఆదివారం వెళ్తుంటే చర్చకు, శనివారం అప్పుడప్పుడు శనివారం ముందే వెళ్ళిపోతుండే. పోయినప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి పోవాలి, పోయి రేపు అవి తీసేయాలని దానికి రెడీ. ఎవరింట్లో పటాలు తీయాలన్నా అవి తీయాలన్నా వాళ్ళేమో మా ఇంట్లో పెద్దవారు ఉంది, మా ఇంట్లో పెద్ద తల్లి ఉంది, లేకపోతే అవి ఏమంటుందని ఏమో అంటుండే. దాన్ని బజలు కొట్టాలి, డబ్బులు కొట్టి తీయాలని. డప్పు లేదు, డోలు లేదా, స్తోత్రం కలుగునుగా. కానీ పోవాలి, డిప్పు లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. నా డప్పేంటి తెలుసా? ఆశ్చర్యపోతారు. చెప్పండి, చండాలంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అలా పోతుంటే దాన్ని తీసి పడేస్తుంటే, టక్క తీసేస్తుంటే ఏం చేస్తుండే? అనేసి ఊంచి దాన్ని పట్టి చింపి కొట్టి అవసరమైతే ముక్కలు చేసి వస్తుండే, దాని మీద మంట పెట్టేస్తుండే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి చాలా దేవుడు చెప్పించినది. అర్థం కాలే, ఇలాంటి పనులు హిజ్కియా చేసినట్ట. స్తోత్రం కలుగును గాక. ఇంకా చేసేది తెలుసా? ఆయన చేసిన పని మందిరాన్ని కట్టించాడు. స్తోత్రం కలుగును గాక. ఏం కట్టిండు? మందిరం పనులలో మొట్టమొదటిగా చెయ్యి అందించిన వాడు. చాలా చక్కటి కార్యాలు చాలామంది చేస్తే ఈ హిజ్కియా మాత్రము మందిరం పనులు బాగు చేసే విషయాలలో ముందుండి మందిరం పనులన్నీ బాగు చేసిండ. స్తోత్రం కలుగును గాక. ఆ చదువుమాడా ఉందా? తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించు ఉన్నత స్థలములను కొట్టివేసి, ఏమంట, ఉన్నతమైన స్థలాలను కొట్టేసి విగ్రహాలను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలుగును గాక. ఏ రాజులు చేయలేని పని ఆయన చేయగలిగింది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
అతడు యెహోవాతో హత్తుకొని ఆ, ఆయనను వెంబడించుటలో ఎవరిని హత్తుకున్నాడు? దేవుని హత్తుకొని అయ్యా చెప్పాలి ఎవరిని? అందుకే దావీదు చెప్తాడు కదా, యెహోవాను పట్టుకొని నువ్వు సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలు. చాలామంది దేవుణ్ణి పట్టుకొని సంతోషించారు. నాకేం చేసిండు దేవుడు, నాకేమి ఇచ్చాడు దేవుడు, ఏం చేసిండు దేవుడు, ఇవన్నీ మాటలు దేవుడు నీకు ఏం చేయడు, పో నీకు ఇవే కావాలని చెప్పి ఇచ్చినా ఇవ్వకపోయినా స్తోత్రం చెప్పండి. అలాంటి చెప్పరు. ఇవ్వకపోతే ఎందుకు స్తోత్రం చెప్తా, ఇస్తేనే స్తోత్రం చెప్తాడు. కొంచెం ఇచ్చినా ఇవ్వకపోయినా స్తోత్రం. గటే బాలే మనకేమి ఇయ్యలే చెప్పండి. నీకు ఆయుష్ లేలే, నువ్వు బ్రతుకుతలేవా, నువ్వు నీళ్ళు తాగుతలేవా, నువ్వు నడుస్తలేవా, కూర్చుంటలేవా, నువ్వు ఊపిరి పీల్చుకుంటలేవా, ఆయన ఇచ్చిన గాలి, ఆమేన్, అన్ని ఇచ్చిండు. ఇంకేం కావాలి నీకు? పరలోకమే ఇచ్చేసిండు. చూడండి, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నాడు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. యెహోవా సన్నిధిలో నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచూ వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో ఎన్ని చోట్ల సాక్ష్యం 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 ఇది రాయబడుతుంది. అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. ప్రైజ్ ది లార్డ్. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. 3వ అధ్యాయము చూదమ్మా, 6వ వచనంలో కూడా ఉంటుంది. యెహోరాము షోమ్రోను నుండి యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు మొదటి రాజుల్లో ఉందమ్మా. మొదటి రాజుల్లో 3వ అధ్యాయంలో ఉంటుంది, 6వ వచనం. సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి. హల్లెలూయా. దావీదు ఎలా నమ్మకంగా ఉన్నాడో అలాంటి నమ్మకమైన పేరు హిజ్కియాకు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఏ పేరు అమ్మా? దావీదు ఎంత నమ్మకంగా ఉండునో, ఎంతమంది దేవుని మందిరంలో ఒక పనిముట్టుగా నిలబడరు చెప్తలేరు. దేవుని సన్నిధిలో మీరు మంచి పనులు చేసిన వాళ్ళు ఒకసారి మీ చేతులు ఎత్తండి. ఏం చేయలే? దేవుని మందిరం గురించి మీరు ఏం చేయలే? ఏదైనా చేస్తే ధైర్యము దమ్ము ఉండాలి. మీరు అట్లా ప్రార్థన చేయాలి. లేకపోతే ఏం ప్రార్థన చేస్తారు? మీ దగ్గర మీరేం ప్రార్థన చేస్తారు? అయ్యా నేను పాపాత్కున్నయ్యా, అయ్యా నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, అయ్యా అయ్యా నేను పాపాత్కురాలని, నేను పాపిని అని చేస్తున్నా తప్ప నేను నీ సన్నిధిలో నేను చేసిన మంచి పనులు జ్ఞాపకం చేసుకో. చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం పని చెప్పాలి? నేను నీ దృష్టి ఎదుట నేను ఎట్లా నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను ఎట్లున్నానో అది జ్ఞాపకం చేసుకో. అయ్యా నేను పాపిని, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను దుర్మార్గుడిని, నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే నువ్వు దుర్మార్గుడని ఒప్పుకుంటున్నావు, కానీ నువ్వు చేసిన మంచి పనులను ఉన్నాయా లేవా? ఉంటే కొంచెం ధైర్యంగా గట్టిగా చెప్పండి. ఉన్నాయా? ఉంటే మీరు ఒకవేళ లేకపోతే ఛాన్స్ ఉంది. ఇంకా చేయలేదమ్మా ఏం మంచి పని? మరి అవి చెప్పు. చేస్తే చేతులేదు చెప్పు దేవుని దగ్గర ఈరోజు. దేవా నేను చేసిన మంచి పనులను గుర్తు చేసుకో. చెప్పండి. చేయలెత్తి చెప్పండి. ఏసే దగ్గర. ఏసే మనుషులకు చెప్తాం మేము మాట, ఏసే చెప్తున్నాం. దాన్ని బట్టి ఈరోజు నాకు కలిగిన శ్రమ తీసేయి. చెప్పండి అమ్మా. ఈరోజు ఎవరికి ఏ శ్రమనైతే ఉండదో ఆ శ్రమ ఉన్న వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి.
నీకేదైనా కష్టం ఉందా, కన్నీళ్ళు ఉన్నాయా? నువ్వు మంచి పనులు చేసినట్లయితే దాన్ని బట్టి ఈరోజు నీకున్న కన్నీళ్ళు దూరం కాబోతున్నాయి. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన, అమ్మ నువ్వేమన్నా దేవుని మందిలో మంచి పని చేసినావా చెల్లే, నేనేం చెప్తున్నా అది విన్నాకనే చెప్పు. అర్థమైందా? ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను బట్టి దుఃఖపడుతుండ్రా, లేకపోతే నిన్ను బట్టి ఆయన వేదన చెందిండా, ఆయన చేసిన మంచి పనులు, నువ్వు చేసిన క్రియలు ఏమైనా ఉన్నాయంటే మంచి పనులను జ్ఞాపకం చేసుకో తండ్రి అని ఆ మంచితనాన్ని, నువ్వు చేసిన మంచి క్రియలను ఆయనకు గుర్తు చేయి. ఈ రాత్రి అవకాశం ఇస్తున్నాడు, గుర్తు చేద్దామా? ఈ మధ్యరాత్రిలో లేచి నిలబడి ఒక్కసారి, అందరు కాదు, ఎవరెవరెవరు మంచి మంచి పనులు చేసినామయ్యా, నీకు తెలిసి నీ మందిరంలో నేనేం చేసినా అన్నవాళ్ళు ఆయన సన్నిధిలో ఆయన ముందే ఆయన దృష్టికి ఏమేమి మంచిగా చేసిండ్రు వాళ్ళు నిలబడండి. ఆయన దృష్టికి, మనుషుల దృష్టి కాదు. మీ మనస్సాక్షి మీకు చెప్తలేదా నేనేం మంచి పని చేయలేదు? మీకు అనిపిస్తుంది అట్లా ఏదో ఒకటి చేసినామా లేదా? లేవని మరి చేస్తే ఏది చేయలేదను. ఏదైనా మంచి విషయాలు నువ్వు ఏదైనా చేసి ఉంటే దాన్ని బట్టి దేవుడు నేను దీవించబోతున్నాడు, దాన్ని బట్టి దేవుడు నేను తప్పించబోతుంది. రాత్రి ఏదైనా మంచి పని చేసినామా చేస్తే దాన్ని బట్టి దేవుడు నేను దీవించబోతాడు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాని వాళ్ళు కూర్చోండ్రి. అర్థమైన వాళ్ళు మంచి పనులు చేసినామంటే ఈరోజు అదే నీకు ఒక సాక్షిగా నేను వాడబోతున్నాను. దాన్ని బట్టి అందరు కళ్ళు మూసుకొని నీ చేయి దాపి ప్రార్థించు. పరమేశ్వర్ मैं क्या तेरे सामने भलाई कर चुका हूँ, तू देख. అయ్యా నువ్వు ఏం చేయకపోతే మాత్రం కూర్చోండి. ఇప్పుడైనా చేస్తాను ప్రభువా. ఆయన సన్నిధిలో ఏదైనా మంచి మంచి పని చేసినావమ్మా, మంచి పనులు ఏమైనా చేసినావు ఇంతవరకు, దాన్ని బట్టి దేవుడు నేను తప్పించబోతాడు. చేయకపోతే మాత్రం ఇప్పటి నుంచి నేను చేస్తాను ప్రభువా అని ప్రార్థన చేద్దాం. వెనుక కూర్చున్న వాళ్ళు కూడా, చీరల మీద కూర్చున్న వాళ్ళు కూడా ఎవరైనా దేవుని దృష్టిలో అనుకూలమైన దాన్ని చేస్తే లేచి లేవాలండ్రి. చీరల మీద ఉన్న వాళ్ళు కూడా లేవండ్రి. आई उठ के खड़ के प्रार्थना कर, आई उठ के खड़ के प्रार्थना कर. आज तेरी भलाई मेरे पर आने दीजिए. స్వరమెత్తి ఈరోజు ఒక నెమ్మది రాబోతుంది. ఏ పరిస్థితి నీ కుటుంబాన్ని పట్టి పిడుస్తుందో దాన్ని తప్పించబోతున్న దేవుడు. ప్రార్థించు బిడ్డ, ఇచికే లాంటి కన్నీళ్లు గార్చు. ఆయన చేసిన ప్రార్థన దేవుడు విని వెంటనే ఆయన కన్నీళ్లు గార్చుతూ ప్రార్థించుండు. ఈ రాత్రి నువ్వు మొరపెట్టుకో. నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ కన్నీళ్లు వ్యర్థం కాదు. ఎవరి ముందు కార్చాలి కన్నీళ్లు? ఆయన ముందు కార్చు కన్నీళ్లు, ఆయన ముందు చూపించు నీ కన్నీళ్లు. ఈరోజు నీ దుఃఖాన్ని ప్రభు చూస్తున్నాడు. నా తల్లిదండ్రులు చేసిన పొరపాట్ల కంటే వాళ్ళని చూడకు, నా తల్లిని చూడకు, నా తండ్రిని చూడకు, నన్ను చూడు ప్రభు. నేను చేసిన కొన్ని మంచి పనులు ఏమన్నా ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకో అయ్యా. నా తల్లిదండ్రులను చూస్తే నేనేం మాత్రం నిలబడలేనయ్యా. నా తల్లిని కానీ నా తండ్రిని గుర్తు చేసుకుంటే నేను నిలబడలేని యోగ్యుని లేని తండ్రి. అయ్యా, నా వల్ల ఏదైనా మంచిది నీకు అనిపిస్తే దాన్ని బట్టి మమ్మల్ని క్షమించయ్యా. నువ్వు ఎత్తి పట్టుకో తండ్రి. నీ దృష్టి ఎదుట నేను ఏదైనా మంచి చేసినట్టు నీకు అనిపిస్తే దాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. స్వరం ఎత్తి అడుగు బిడ్డ, అడగమ్మా. నా ప్రవర్తన అంతటివి నీ ముందు ఒప్పుకుంటున్నామయ్యా అని ప్రార్థించు. వెనుక కూర్చున్న వాళ్ళు కూడా అందరూ లేచి నిలబడి, వీలైతే నిలబడి ప్రార్థించండి కూర్చోకుండా.
ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు. ప్రార్థిద్దాం. నా ఇంటి పరిస్థితి చూడు తండ్రి, నా స్థితి చూడు తండ్రి అని. ఈరోజు నీ కన్నీళ్ళు చూస్తున్నాడు ప్రభు. ఆయన తన వాక్కును పంపించి బాగు చేయబోతున్నాడు. మన చేతులు అయిన తట్టు చూసి ప్రార్థిద్దాం. ఆకాశం తట్టు చేపదు. అయ్యా 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 యేసయ్యా, మనం నీతిమంతులం అని మనం చెప్పడానికి లేదు, ఆయనకే చూపిద్దాం. ఏదైనా నీకు అనుకూలంగా ఉంటే దాన్ని బట్టి మమ్మల్ని కనికరించయ్యా. చెప్పండి యేసయ్యా, ఏదైనా నీకు అనుకూలంగా ఉంటే దాన్ని బట్టే నన్ను కనికరించయ్యా. ఈ రాత్రి మొరపెట్టు బిడ్డ, ప్రార్థించు. నీ దుఃఖాన్ని ప్రభు చూస్తున్నాడు, నీ వేదన ప్రభు చూస్తున్నాడు. ఆయన కన్నీళ్లు కాచుట నేను చూశానన్నాడు. ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఆయన నీ మొర వింటున్నాడు. ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రార్థించు. हर एक की प्रार्थना परमेश्वर सुन रहा है. ఈ మధ్యరాత్రిలో ప్రార్థించు. నీ పిల్లలు ఆగం కావద్దు. నీ వేదన అయిపోతే నీ పిల్లలు ఆగమవుతారు బిడ్డ. అందుకే నేను ప్రార్థించు త్వరగా ఇప్పుడే. తండ్రి నాయనా, అయ్యా 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 అయ్యా, ఒక్కసారి నీ బిడ్డలను చూడు ప్రభువా. నీ బిడ్డలను చూడు తండ్రి, వాళ్ళు విలపిస్తున్నారు. అయ్యా అయ్యా అయ్యా, ఎవరి వైపు చూస్తలేరయ్యా, నీ వైపు చూస్తున్నారు తండ్రి. అందరి చేతులు ఎత్తేసయ్యా. చూడు పిలు, నీ గుండె వేదన చూస్తున్నాడు ఆయన. అందరం నీ పరిస్థితిని ప్రభు చూస్తున్నాడు. నువ్వెప్పుడు ప్రార్థిస్తావు ఇలా ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ ప్రార్థన విని, నిత్యంగా నీ మొర విని నీకు ఉత్తరం ఇచ్చే దూత ఇప్పుడు దిగబోతున్నాడు. ప్రార్థించు తల్లి. అయ్యా 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 అయ్యా, ఏదైనా మంచి పని ఏదైనా కనిపిస్తే దాన్ని చూసి నన్ను కనికరించయ్యా అని, నీ దృష్టిలో నేను ఏది మంచిదని అనిపించిందో ఆ ఒక్క మాటని బట్టి అయ్యా కనికరించు తండ్రి అని. ఎవరు మౌనంగా ఉండకండి, నోరెత్తి యేసయ్యా అని ప్రార్థించు. ఎక్కడ చెప్పాలో అర్థమైతే లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతే లేదు. ఎవరి ముందో చెప్పుకోవద్దు, ఆయన ముందే చెప్పు. ఈరోజు
చెప్పలేని సమస్యలతో ఉన్న నీ గుండె చేద్దాం. స్వరమెత్తి ప్రార్థించుతామా? ప్రార్థించండి, ప్రార్థించండి.